మనకు ఆ పర్టిక్యులర్ ప్రాంతంలో ఉన్న మిగిలిన వాటికి కూడా ప్రస్తుతం పవర్ని ఆపేసినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రమాదం తర్వాత ఈ ప్రమాదం అక్కడ ఒక్కసారి ఎవరైనా కనుక అక్కడ ఉండుంటే కొంతమంది కామెంట్ చేస్తున్నారు, నాట్ హర్షమస్ ఇట్స్ కేఎస్ఆర్ ఫ్యాషన్స్ అంటున్నారు. బట్ మనకు అందుతున్న సమాచారం హర్షమస్ పరిసర ప్రాంతాలని చెప్పి. ఎవరైనా అక్కడ ఉన్న వాళ్ళు కనుక మీరు చూస్తూ ఉంటే పాసిబుల్ కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం పరిస్థితి ఏంటి, ఎంత ఆందోళనకరంగా ఉంది, అండ్ అక్కడ ఎవరెవరిని ఖాళీ చేయించడం జరుగుతోంది, ప్రస్తుతం పరిస్థితి ఏంటి, అండ్ ఎటువంటి ట్రాఫిక్ ఉంది అని చెప్పి పాసిబుల్ నేను ట్రాఫిక్ గురించి కూడా చెప్తాను. ఎందుకంటే ప్రమాద తీవ్రతను అక్కడ అర్థం పడుతుంది. ఆ ట్రాఫిక్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఇటు టువర్డ్స్ పంజగుట్ట వెళ్ళాలన్నా, లేకపోతే సారథి స్టూడియో వైపు వెళ్ళాలన్నా, ఇటు హైటెక్ సిటీ వైపు రావాలన్నా, లేకపోతే అమీర్పేట సైడ్ వెళ్ళాలన్నా, పంజగుట్ట సైడ్ వెళ్ళాలన్నా, లేకపోతే ఇటు సికింద్రాబాద్ సైడ్ వెళ్ళాలన్నా, వాటన్నిటికీ కీలకమైన కూడలేది. స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు, కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు, వ్యాపారాలకు వెళ్ళే వాళ్ళు, చిన్న చిన్న షాప్స్ నిర్వహించుకునే వాళ్ళకి అది కీలకమైన మార్గం. ప్రస్తుతం ఈ ప్రమాదంతో అక్కడ ఒక్కసారిగా భయాందోళన సిచ్యువేషన్ నెలకొంది. వాళ్ళని అంటే అటుగా వచ్చే వాళ్ళని పూర్తిగా నిలువరించిన పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. అమీర్పేట దగ్గర ప్రస్తుతం ఒక భీకర పరిస్థితి కనిపిస్తుంది. ఆ అగ్ని ప్రమాదం ఒక్కసారిగా అందరినీ భయాందోళనకి గురి చేసింది. ప్రస్తుతం అక్కడైతే మాత్రం అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర మాత్రం మెరూన్ కలర్ ట్రాఫిక్ ఉంది. ఏకంగా మీకు ఇంకా చెప్పాలంటే శ్రీ కాకతీయ డిలక్స్ మెస్ ఇంకా చెప్పాలంటే అక్కడి నుంచి దాదాపుగా మీకు ఎస్ఆర్ నగర్ వరకు కూడా భీకరమైన ట్రాఫిక్ ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఆగిపోయినట్టుగానే ఉంది దాదాపుగా ట్రాఫిక్. అంతటి ట్రాఫిక్ స్తంభించకపోయిందంటే ఈ ప్రమాదం ఎంత మేరకు ఉందో నేను మీ ఊహకే, మీ అంచనాకే విడిచిపెట్టేస్తున్నాను. ఒక్కసారి ఊహించవచ్చు, ఒక్కసారి మీరు అంచనా వేయచ్చు అక్కడ ప్రమాద తీవ్రత గురించి. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం అక్కడ ఆందోళనకర పరిస్థితి ఉంది. మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే 2 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. బహుశా మంటలు అదుపులోకి రాకపోతే కనుక మరిన్ని ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. అండ్ ప్రస్తుతం దీని మీద స్థానిక అధికారులు కూడా అంచనా వేయడం జరుగుతుంది. ప్రస్తుతం ట్రాఫిక్ ఫుల్ ఆన్ అంటూ జస్ట్ మెక్రోనికల్స్ కమెంట్ చేశారు. అండ్ పక్కన ఒక హాస్పిటల్ ఉంది, దే ఆర్ టెన్స్డ్ అని చెప్పి వాళ్ళు కమెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అక్కడున్న వాళ్ళు లైవ్ చూసి వాళ్ళు చెబుతున్న మాటని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకొంతమంది ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ నౌ అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ఫైర్ ఆగట్లేదు. ఐ ఫౌండ్ దిస్ 1 ఫైర్ ఇంజిన్ ఈజ్ సఫిషియంట్. ఒక్క ఫైర్ ఇంజిన్ సరిపోతుందని చెప్పి కొంతమంది కమెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది లైవ్గా అక్కడున్న వాళ్ళు కమెంట్ చేస్తున్నట్టుగా భావిస్తున్నాం. కమెంట్స్ ఇవన్నీ కూడా ఒక్కసారి మా ప్రతినిధి పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పవన్, పవన్ ఒకసారి మళ్ళీ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ ప్రమాద తీవ్రతను ప్రస్తుతం సీరియస్గా తీసుకున్నారు హైదరాబాద్ మున్సిపల్ అధికారులు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఇప్పటికే రంగంలోకి దిగింది. దాంతోపాటు స్థానిక పోలీసు అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. ట్రాఫిక్ పోలీసులు అధికారులు అక్కడ చేరుకున్నారు. కీలకమైన అధికారులు చేరుకుంటున్నారు. ఫైర్ సిబ్బంది అధికారులు అక్కడికి చేరుకుంటున్నారు. ఎందుకంటే ప్రమాద తీవ్రత ఆ స్థాయిలో ఉంది. ఎందుకంటే మీరు చూడొచ్చు, మెట్రో స్టేషన్ పక్కనే, ఆ మెట్రో స్టేషన్ దగ్గరలోనే ఈ ప్రమాదం జరిగింది. ఆ అగ్నికిరణలు ఎగసిపడుతున్నాయి. ఆ పొగ ఆ రైల్వే ట్రాక్ని, మెట్రో ట్రాక్ని పూర్తిగా కమ్మేస్తుంది. అండ్ ఈ ప్రమాద తీవ్రత పెరగకుండా ముందుగా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇలాంటి బిజీ ఏరియాలో పనికిమాలిన అంటూ కూడా కమెంట్ చేసిన సందర్భం ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. అది బిజియెస్ట్ వే. అక్కడ ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఉండాలి. మా ప్రతి పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. పవన్, ప్రస్తుతం ఫైర్ ఆగటం లేదు అనేది మనకి అక్కడ లైవ్లో ఉన్న వాళ్ళు కమెంట్ చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, ప్రస్తుతం ఆ ప్రమాదానికి కారణం ఏంటి, ఈ ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, కంట్రోల్లోకి వచ్చే ప్రయత్నం జరుగుతుందా, లేకపోతే ఒకవేళ కంట్రోల్లోకి రాకపోతే మరిన్ని ఫైర్ ఇంజన్స్ అక్కడికి చేరుకునే అవకాశం ఉందా? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి పవన్? సచిన్, ప్రస్తుతానికైతే ఆ బిల్డింగ్ ఏదైతే కాంప్లెక్స్ ఉందో దాంట్లో మంటలు అయితే అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి 2 ఫైర్ ఇంజన్లు అయితే వాటర్ కంప్లీట్ గా అయిపోవడం జరిగింది. మరొక ఫైర్ ఇంజన్ కూడా రావడం జరిగింది. మరొక 3 ఫైర్ ఇంజన్లు అందువేలినట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికి మంటల్ని పక్క కాంప్లెక్స్ లోకి అంటుకోకుండా మొత్తం కూడా పక్కన ఉన్న బిల్డింగ్ లో అందరినీ కూడా ఖాళీ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ మంటలు ఎప్పుడు ఎక్కడి నుంచి ఆ పక్క బిల్డింగ్స్ లోకి అంటుకుంటాయి, లేదా పక్క కాంప్లెక్స్ లోకి అంటుకునే ప్రమాదం నేపథ్యంలో చుట్టుపక్కల బిల్డింగ్స్ కావచ్చు, ఆపోజిట్ బిల్డింగ్స్ కావచ్చు, అందరినీ కూడా ఖాళీ చేసి సుమారుగా 100 మీటర్ల రేడియస్ దూరంలో అందరినీ కూడా ప్రజల్ని దూరంగా పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికైతే ప్రస్తుతానికి కొంత మేరకు మంటలో అదుపులోకి వచ్చి తెలుస్తుంది. కానీ పొగ తీవ్రత మాత్రం ఇప్పటికీ తగ్గడం లేదు. ఎక్కడి నుంచో ఇటు తెల్లారి నుంచి కావచ్చు, లేదా లోపల ఉన్న ఒక ఫ్లోర్ నుంచి మాత్రం దట్టంగా పొగ వస్తున్న నేపథ్యంలో ఇటు దాన్ని టార్గెట్ గా చేస్తూ ఫైర్ ఇంజన్లు అయితే ఇప్పుడు ఏదైతే సేఫ్టీ సిబ్బంది ఈ కొన్ని
ఇటు గ్యాస్ సిలిండర్స్ కావచ్చు, కొన్ని వాటర్ ప్రెషర్ తో కూడిన వాక్యూమ్ జెల్ లాంటిది అయితే స్ప్రే చేయడానికి ట్రై చేస్తా ఉన్నారు. సో లోపల ఎవరైనా చిక్కుకున్నారో దానిపై మెయిన్ గా టార్గెట్ అయితే చేస్తా ఉన్నారు. కానీ ఇప్పటివరకు అయితే ఎలాంటి సమాచారం లేదు, లోపల ఎవరైనా ఇరుక్కున్నారు, లోపల ఉన్నారని దానిపై ఇంకా స్పష్టమైన ఆదేశాలు అయితే లేవు. కానీ ఇప్పటివరకు అయితే కొద్దిసేపటి వరకు మెట్రో ట్రైన్ కూడా కొంతసేపు అంతరాయం వచ్చేలా కనిపిస్తోంది. దట్టమైన పొగ, ఇటు ఈ మంటల నేపథ్యంలో కాసేపు మెట్రో సేవలు కూడా నిలిపివేయడం జరుగుతోంది. మరి కాసేపట్లో మరొక గంటన్నర సమయంలో మంటలు మొత్తం కూడా పూర్తిగా అదుపులోకి తెస్తూ ఉంటూ కూడా ఫైర్ సేఫ్టీ సిబ్బంది చెప్తా ఉన్నారు. సచిన్ రైట్, ఒక్కసారి మీ లైన్ లో ప్రయత్నం చేయండి పవన్, అక్కడ లైవ్ అప్డేట్స్ అందించేందుకు. ఇది హైదరాబాద్ యువత అంటే, ఇది హైదరాబాద్ అంటే, ఇది తెలుగు ప్రజలంటే. ఎక్కడైనా ఘటన జరిగిందంటే కనుక ఒక ఆర్టీవీ ఒక చిన్న పిలిపించి అక్కడ పరిస్థితి ఏంటి అని చెప్పి అక్కడ వాళ్ళని అడిగితే వెంటనే రియాక్ట్ అవుతారు. మీరు ఆర్టీవీకి ఎందుకు పట్టం కట్టారు ఈరోజు ఇంకోసారి ప్రూవ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏమైనా ఘటనలు జరిగితే కనుక వి ఆల్ ఆర్ దేర్ విత్ ద పీపుల్. ఈరోజు హైదరాబాద్కి ఏమైనా జరిగిందా, వి ఆర్ దేర్, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, మేమే మీకు అప్డేట్స్ అందిస్తామని చెప్పి వాళ్ళు ఈరోజు ముందడుగేశారు. కమెంట్స్ రూపంలో అక్కడ జరుగుతున్న పరిస్థితిని చెబుతూ ఉన్నారు. వాళ్ళ ఒపీనియన్స్ని, వాళ్ళ అనాలిసిస్ని అందించే ప్రయత్నం చేస్తారు. కొన్ని కమెంట్స్ నేను చదివించే ప్రయత్నం చేస్తాను. ఇదే సెకండ్ ఫైర్ ఇన్సిడెంట్ విత్ ఇన్ 3 months అమీర్పేట్లో. ట్రూ, ఇక్కడ ఆలోచించాల్సిన మాట, ఇక్కడ ఆచరణలోకి వెళ్లాల్సిన మాట ఏంటంటే అధికారులకు సంబంధించి. ఎవరైతే అధికారులు మొద్దు నిద్రపోతూ ఉన్నారో, నేను ఒకటే కోట్ చేయడం జరుగుతోంది, ఎవరైతే అధికారులు మొద్దు నిద్రపోతూ ఉన్నారో వాళ్ళు మేల్కోవాలి. ఈ సేఫ్టీ ప్రికాషన్స్ విషయంలో ఇంకా గట్టిగా రంగంలోకి దిగాలి. బిజియెస్ట్ ఏరియా, కనీసం సందులోకి దూరాలంటే మార్గం లేని ప్రదేశాల్లో సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకపోతే వాటిని పీకేయాలి అక్కడి నుంచి. ఇదే కదా జరగాలి. ఎప్పుడైతే ఇటువంటి స్ట్రిక్ట్ యాక్షన్లోకి ఉక్కుపాతం అధికారులు మోపుతారో అప్పుడు ఇటువంటి అగ్ని ప్రమాదాలు. ఏది రాష్ట్ర రాజధాని హైదరాబాద్, తెలంగాణ కాదు, మరి ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకు, ఇటు భారతదేశానికి తలమానికం. ఐటీలో దూసుకుపోతూ ఉంది. ఇటువంటి చోట అగ్ని ప్రమాదం జరుగుతోంది అంటే కనుక విత్ ఇన్ 3 months ఇది రెండోది. అంటే కనుక 3 months or 4 months ఇది రెండో అగ్ని ప్రమాదం. మీరు గమనిస్తే కనుక ఈ రెండు కూడా మెట్రో స్టేషన్కి చాలా దగ్గరలో ఉన్నాయి. అంటే అంత కిక్కిరిసిపోతూ ఉన్నాయి, అంత ఫైర్ సేఫ్టీని గాలి కొదిలేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇదే పరిస్థితి ఉంటే అసలు ఏంటి? ఇంకొంతమంది కమెంట్ చేస్తూ ఉన్నారు, అసలు హై స్టోర్స్ బిల్డింగ్స్లో బేసిక్ ఫైర్ సేఫ్టీ మెజర్స్మెంట్ ఉండవని చెప్పి. చూడండి, ఇది ఈరోజు తెలుగు ప్రజలు, మరి ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు అధికారులు. ఆ ఎదురుగుండానే ఉంటుంది కదా మైత్రివనంలో ఇటు ప్రభుత్వ భవనాలు ఉంటూ ఉంటాయి కదా, హెచ్ఎండిఏ బిల్డింగ్ ఉంటుంది కదా. సో వీటికి సంబంధించి ఆలోచించాల్సిన సందర్భం ఆసనం. ఎందుకు సీరియస్గా తీసుకోకపోతే కనుక ఈ ప్రమాదం ఎంత మేరకు వెళ్ళిపోతుంది. హైదరాబాద్ సిటీ నడిబొడ్డు అమీర్పేట్ మెయిన్ రోడ్లో ఇంత భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రివనం సమీపంలో మెయిన్ రోడ్డుపై ఉన్న ఆ కేఎస్ఆర్ ఫ్యాషన్స్ అనే ఒక క్లాత్ షోరూమ్ బిల్డింగ్లో మంటలు వ్యాపించాయి. బిల్డింగ్ తగలడిపోతోంది. మంటలు కీలకమైన ఆ ప్రాంతంలో మంటలు ఎగసి పడుతున్నాయి. బిల్డింగ్ మొత్తం మంటలు కాలిపోతున్న ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. 3 అంతస్తుల బిల్డింగ్ మొత్తం కాలి బూడిదైపోతుంది ఈరోజు. ఈ బిల్డింగ్ చుట్టూ హోటల్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, కంప్యూటర్ షాప్స్ ఉన్నాయి, సెల్ ఫోన్ దుకాణాలు ఉన్నాయి, ఇలా చిన్న చిన్న షాపులు ఉన్నాయి. ఒక పక్క మండ ఎండలు. ఇంకా అదృష్టం ఏంటంటే ఈరోజు అంతగా ఎండలు లేవు. ఒకవేళ ఎండ కూడా ఉండుంటే కనుక ఈ మంటలు ఇంకా ఎంత మేరకు వ్యాపించుండేవో అసలు ఊహించాలంటే నువ్వు గగ్గురుపాటు గురవుతుంటుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఒకప్పుడు ఉన్నవాడిని కాబట్టి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. చాలా కిక్కిరిసిపోయి ఉంటుంది. సాయంత్రం అయితే కనీసం అడుగు పెట్టాలంటే కూడా, ఒక మనిషి వెళ్ళాడు ఇంకో మనిషి రావాలంటే కొన్ని ప్రదేశాలు జాగా ఉండదు. అలా ఉంటూ ఉంటాయి షాప్స్, అంత ఇరుకుగా ఉంటూ ఉంటాయి. ఒక చిన్న షాప్లో అగ్ని ప్రమాదం జరిగిందంటే కనుక, అంటే వాళ్ళ డోర్ దగ్గర అగ్ని ప్రమాదం జరిగిందంటే ఇంకంతే సంగతులు. ఆ మనిషి ఇంకా ప్రాణాలు అంటే ప్రాణాల మీద నమ్మకాలు లేకపోతే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఇటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అక్కడ. మంటల ధాటికి చుట్టుపక్కల ఉన్న వ్యాపారులందరూ వాళ్ళ షాప్స్లో ఉన్న విలువైన వస్తువులను బయట తీసుకొచ్చి అక్కడి నుంచి పరుగులు తీస్తూ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా చర్యలకు ఉపక్రమించడం జరిగింది. అక్కడ వ్యాపారులు వాళ్ళ విలువైన వస్తువులను తీసుకొని బయటకు వచ్చేస్తూ ఉన్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు. విషయం తెలిసిన తర్వాత ప్రస్తుతం అక్కడ అధికారులు చేరుకున్నారు. ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథలు మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథలను చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. దృశ్యాలు చూద్దాం ఒకసారి.